ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. భార్య అనారోగ్యంతో మంచాన పడటంతో భార్య బాగోగులు చూసుకోవడం కోసం ఆ వృద్ధ దంపతులు 21 సంవత్సరాల వయస్సున్న ఒక నర్సును పెట్టుకున్నారు. నర్సు తనను నియమించుకునేటప్పుడే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాతో మాట్లాడడానికి అప్పుడప్పుడు వస్తాడు, మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అంటే ఆ వృద్ధ దంపతులు మాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా, మీరు కేవలం మాట్లాడుకోవడానికే అయితే మంచిగా ఉన్నంత వరకు, మాకు చెడ్డ పేరు తీసుకురానంత వరకు, ఇరుగు పొరుగు నుంచి ఎటువంటి కంప్లైంట్స్ రానంత వరకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. దానికి ఆ నర్సు మీకు ఎటువంటి చెడ్డ పేరు తీసుకురానని మాటిచ్చింది. కానీ ఒకరోజు ఆ వృద్ధ దంపతులతో పాటు నర్సు కూడా హత్యకు గురైంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నర్సు బెడ్ కింద ఒక కండోమ్ దొరికింది. పోలీసులు ఆ కండోమ్తోనే ట్రిపుల్ మర్డర్ కేసుని సాల్వ్ చేశారు, హంతకుడిని పట్టుకున్నారు. మరి హంతకుడు ఎవరు, ఈ ముగ్గురిని ఎందుకు హత్య చేశాడు, మోటివ్ ఏంటి, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. ఈ నిజమైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో 2019వ సంవత్సరంలో జరిగింది. ఢిల్లీలోని వసంత్ విహార్ అనే ప్రాంతంలో వసంత్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లోని ఫస్ట్ ఫ్లోర్లో వృద్ధ దంపతులు ఉండేవారు. భర్త పేరు విష్ణు మాథూర్, వయస్సు 78 సంవత్సరాలు. విష్ణు మాథూర్ సిజిహెచ్ఎస్లో ఫార్మసిస్ట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. భార్య పేరు శశి మాథూర్. శశి వయస్సు 72 సంవత్సరాలు. శశి మాథూర్ కూడా మున్సిపల్ కౌన్సిల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. వీళ్ళకి ఒక కొడుకు ఉండేవాడు, కానీ 10 సంవత్సరాల క్రితం దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయాడు. కూతురుంది, కూతురు పేరు అనిత, పెళ్ళైంది, అత్తవారింట్లో ఉండేది. ఈ వృద్ధ దంపతులు ఒంటరిగా ఉండేవారు. వీళ్ళ ఇంట్లో వంట పని, ఇంటి పని చేయడానికి బబ్లీ అనే పని మనిషి ఉండేది. భార్య అనారోగ్యంతో మంచాన పడింది. మరి భార్యకి సపరీలు చేయడానికి, టైంకి మందులు ఇవ్వడానికి ఒక మనిషి కావాల్సి ఉంది. దాంతో శ్రేయోభిలాషులు ఈ మధ్యకాలంలో నర్సులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు 24 గంటలు ఇంట్లోనే ఉంటారు, టైంకి మందులు ఇస్తారు, తిండి పెడతారు, అన్నీ దగ్గరుండి చక్కగా చూసుకుంటారు. ఒక నర్సును పెట్టుకోండి అంటే ఈ వృద్ధ దంపతులు 21 సంవత్సరాల వయస్సున్న ఖుష్బూ అనే నర్సుని పెట్టుకున్నారు. ఖుష్బూ తనని నియమించుకునేటప్పుడే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాతో మాట్లాడడానికి అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే చెప్పండి అంటే, చూడమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ కేవలం మాట్లాడుకోవడానికే అయితే, మీరు మంచిగా ఉన్నంత వరకు, మాకు చెడ్డ పేరు తీసుకురానంత వరకు, ఇరుగు పొరుగు వారి నుంచి ఎటువంటి కంప్లైంట్స్ రానంత వరకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తే, దానికి నర్సు మీకు చెడ్డ పేరు తీసుకురానండి అని మాటిచ్చింది. ఇక అప్పటి నుంచి ఖుష్బూ ఈ భార్యాభర్తలకి, ఈ వృద్ధ దంపతులకి టైంకి మందులు ఇస్తూ, టైంకి తిండి పెడుతూ చూసుకుంటూ ఉండేది. ప్రతిరోజు పని మనిషి బబ్లీ ఉదయం 7 గంటలకు వచ్చి ఇంటి పని, వంట పని చేసి వెళ్ళిపోతూ ఉండేది. అది జూన్ 22వ తారీఖు 2019వ సంవత్సరం. పని మనిషి బబ్లీ ఎప్పటిలానే ఉదయం 7 గంటలకి ఈ వృద్ధ దంపతుల ఇంటికి వచ్చింది. కాలింగ్ బెల్ నొక్కింది, కానీ లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు, తలుపు తీయట్లేదు. అలా 5 నిమిషాలు పెట్టు కాలింగ్ బెల్ కొడుతూనే ఉంది, కానీ లోపల నుంచి ఎటువంటి రెస్పాన్సు, తలుపు తీయట్లేదు. ఇదేంటి, వృద్ధ దంపతులు అంటే ఇంకా నిద్ర లేచి ఉండరు. ఇంట్లో నర్సు ఖుష్బూ ఉంది కదా, ఖుష్బూ ఏం చేస్తుందని పని మనిషి బబ్లీ డోర్ వైపు చూస్తే డోరు దగ్గరగా వేసింది. అరే అని డోరు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. హాల్లో కనిపించిన దృశ్యాన్ని చూసి పని మనిషి బబ్లీ భయంతో వణికిపోయింది. హాల్లో నర్సు ఖుష్బూ నేలపైన రక్తపు మడుగులో పడుంది. పక్కనే బెడ్రూమ్లో వృద్ధ దంపతులు కూడా రక్తపు మడుగులో నేలపైన పడున్నారు. ఇది దృశ్యాన్ని చూసిన పని మనిషి బబ్లీ భయంతో అరుచుకుంటూ బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారికి చెప్పింది. ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చూశారు. కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు. పోలీసులు ఇల్లంతా పరిశీలిస్తే ఇల్లు చిందరవందరగా పడుంది. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడున్నాయి. బీరువా తెరిచింది. బీరువాలోని బట్టలు అవన్నీ చిందరవందరగా పడున్నాయి. బీరువాలో ఉన్న నగలు మాయమైనట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ కొంత క్యాష్ మాత్రం బీరువాలోనే ఉంది. సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి దారి దోపిడీ దొంగల పని ఉంటుందని పోలీసులు భావించారు. పోలీసులు ఇల్లంతా గాలిస్తే ఖుష్బూ ఫోన్ దొరికింది, కానీ విష్ణు మాథూర్ ఫోన్ దొరకలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పోలీసులు ఈ ముగ్గురు డెడ్ బాడీలని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పోలీసులు ఇరుగు పొరుగు వారిని అడిగితే గత రాత్రి ఇంట్లో నుంచి ఎటువంటి శబ్దాలు, అరుపులు, కేకలు ఇవేవి వినిపించలేదని చెప్పారు. కానీ ఖుష్బూ బాయ్ ఫ్రెండ్ అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాడని ఇరుగు పొరుగు వారు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇల్లంతా సోదా చేస్తే ఇంట్లో ఈ నర్సు ఖుష్బూ పడుకునే బెడ్ కింద ఒక కండోమ్ దొరికింది.
అలాగే ఒక మద్యం సీసా కూడా దొరికింది. పోలీసులు బయట ఉన్న సీసీ ఫుటేజీలని పరిశీలిస్తే గత రాత్రి అంటే జూన్ 21వ తారీఖు రాత్రి 11 గంటలకి బైక్ మీద ఒక పురుషుడు మహిళ వచ్చారు. పురుషుడు తలకి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. రాత్రి కావడంతో మొహాలంతా స్పష్టంగా కనిపించడం లేదు. ఇక్కడ ఇరుగు పొరుగు వారేమో ఖుష్బూ బాయ్ ఫ్రెండ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడని చెప్పారు. పైగా ఖుష్బూ పడుకునే బెడ్ కింద ఒక కండోమ్ దొరికింది. అంటే సీసీటీవీ ఫుటేజ్ని బట్టి ఖుష్బూ తన బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఉంటుంది. బాయ్ ఫ్రెండే ఈ ముగ్గురిని హత్య చేసి డబ్బు నగలు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. దాదాపుగా కేసు క్లోజ్ అయిన పెట్టని పోలీసులు భావించారు. ఇక్కడ ఖుష్బూ కాల్ డేటా CDR మొత్తం అంతా పరిశీలిస్తే ఒక నంబర్ మీద ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ఎవరిదని ఆరాధిస్తే అది ఖుష్బూ బాయ్ ఫ్రెండ్ కిషోర్ది. పోలీసులు కిషోర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ లోపల పోలీసులు ఈ వృద్ధ దంపతుల కూతురు అనితకి కూడా సమాచారం అందించారు. అనిత వచ్చింది. అనితను కూడా పోలీసులు మీకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగితే మాకెవరూ శత్రువులు లేరని చెప్పింది. పోలీసులు ఇక్కడ కిషోర్ నంబర్ ఆధారంగా కిషోర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కిషోర్ తన గర్ల్ ఫ్రెండ్ ఖుష్బూ హత్యకు గురైందని షాక్లో ఉన్నాడు. పోలీసులకి ఆ 3 హత్యలకి తనకి ఎటువంటి సంబంధం లేదని కిషోర్ పోలీసులో చెప్పాడు. పోలీసులు రకరకాల కోణాల్లో తమదైన శైలిలో కిషోర్ని ప్రశ్నించారు. కానీ కిషోర్ నాకు ఆ 3 హత్యలకి ఎటువంటి సంబంధం లేదు, మీరు స్వాధీనం చేసుకున్న ఆ కండోమ్ కూడా నేను పెట్టలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా చెప్పాడు. పోలీసులు 3 హత్యలకి కిషోర్కి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. మరి హత్య చేసింది ఎవరు? నర్సు బెడ్ కింద కండోమ్ ఎందుకుంది? మద్యం బాటిల్ ఎందుకుంది? మరి బాయ్ ఫ్రెండే హత్య చేశాడని పోలీసులు మొదట్లో దాదాపుగా నిర్ధారించుకున్నారు, భావించారు. కానీ బాయ్ ఫ్రెండ్కి ఈ హత్యలకి ఎటువంటి సంబంధం లేదు. మరి హత్య చేసింది ఎవరు? పోలీసులు ఇప్పటిదాకా సీసీ ఫుటేజీలు చూసి ఆ సీసీ ఫుటేజీలు కనిపించిన పురుషుడు మహిళ వాళ్ళిద్దరూ ఖుష్బూ బాయ్ ఫ్రెండ్ అని అనుకున్నారు. కానీ ఖుష్బూ బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ కాదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ లోపల కూతురిని కూడా ప్రశ్నించారు. కూతురికి ఆ సీసీటీవీ ఫుటేజ్లు చూపించి ఆ ఇద్దరిని గుర్తుపడతారా అని అడిగితే ఈ వృద్ధ దంపతుల కూతురు అనిత సీసీటీవీ ఫుటేజ్లో ఆ మహిళని గుర్తుపట్టింది. ఆ మహిళ పేరు ప్రీతి. ప్రీతి ఎవరో కాదు, అనిత తల్లి శశి మాధుర్ ఏ మున్సిపల్ ఆఫీసర్ అయితే పనిచేస్తుందో శశి కొలిక్ కూతురు ప్రీతి. మరి ప్రీతి ఎందుకు వచ్చింది? ప్రీతితో పాటు ఉన్న ఆ పురుషుడు ఎవరు? వీళ్ళిద్దరికీ హత్యలకి ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు విచారిస్తున్న టైంలో ఇక్కడ విష్ణు మాధుర్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్లో ఉంది. కానీ కొద్దిసేపు అయిన తర్వాత కేవలం 10 సెకండ్ల కోసం విష్ణు మాధుర్ ఫోన్ ఆన్ అయింది. అది చాలు పోలీసులకి. లొకేషన్ ఎక్కడ అని ఆరాధిస్తే అది గురుగ్రామ్లోని ఒక హోటల్ చూపించింది. ఢిల్లీలో మాయమైన విష్ణు మాధుర్ ఫోన్ గురుగ్రామ్లో ఆన్ అయింది. దాంతో పోలీసులు గురుగ్రామ్కి వెళ్ళారు, ఆ హోటల్కి వెళ్ళారు. హోటల్లో రైడ్ చేస్తే హోటల్ గదిలో ప్రీతితో పాటు మనోజ్ అన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మనోజ్ దగ్గర విష్ణు మాధుర్ ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే హోటల్ గది మొత్తం సోదా చేస్తే హోటల్ గదిలో ఒక కండోమ్ ప్యాకెట్ కూడా పోలీసులకి దొరికింది. పోలీసులు ప్రీతిని మనోజ్ని స్టేషన్కి తీసుకొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి వాళ్ళిద్దరూ జరిగిన దారుణమైన నిజాన్ని బయటపెట్టారు. ప్రీతి తల్లి శశి మాధుర్ ఏ మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులో అయితే పనిచేస్తూ ఉండేదో అదే ఆఫీసులో పనిచేస్తూ ఉండేది. ప్రీతి తల్లి శశి ఇద్దరు కొలీగ్స్. ప్రీతికి 2010లో పెళ్ళైంది. పెళ్ళైన 6 నెలలకే భర్తతో విభేదాలు ఏర్పడి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళిద్దరి కాపురం సజావుగా సాగింది. 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడడంతో ప్రీతి 2వ భర్తతో కూడా విడాకులు తీసుకుంది. కానీ 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ప్రీతి దగ్గరే ఉన్నారు. ప్రీతి తాను బ్రతకాలి, తన 2 పిల్లల్ని పోషించుకోవాలి. దాంతో ప్రీతి రకరకాల ఉద్యోగాలు అవి చేసేది. కాల్ సెంటర్లో రకరకాల ఉద్యోగాలు అవి చేసేది. చివరికి ఒక పేయింగ్ గెస్ట్ తెరిచింది. మొదట్లో పేయింగ్ గెస్ట్ బాగానే రన్ అవుతూ ఉండేది, లాభాలు వస్తూ ఉండేవి. 2016వ సంవత్సరంలో ప్రీతికి మనోజ్ అన్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మనోజ్కి 2010వ సంవత్సరంలో తన భార్యని హత్య చేసిన కేసులో జైలుకి వెళ్ళాడు. 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. కానీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో మనోజ్ని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. 2015వ సంవత్సరంలో మనోజ్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. 2016 సంవత్సరంలో మనోజ్కి ప్రీతికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
మొదట్లో వీళ్ళిద్దరూ పేయింగ్ గెస్ట్ని నడుపుతూ ఉండేవారు, లాభాలు అవి వస్తూ ఉండేది. కానీ క్రమక్రమంగా పేయింగ్ గెస్ట్ నష్టాల బాటలో కూరుకుపోయింది, ఆర్థికంగా నష్టపోయారు. దాంతో ఇద్దరు డబ్బులు సంపాదించడం ఎలా? ఇక్కడ మనోజ్ ఆల్రెడీ ఒక క్రిమినల్, 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. మనోజ్ ప్రీతితో, నీకు ఎవరైనా ముసలాళ్ళు వృద్ధులు తెలిసి ఉంటే చెప్పు, వాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ అని పదే పదే అంటూ ఉండడంతో ప్రీతికి తన తల్లి ఆఫీసులో పనిచేసిన శశి మాధుర్ గుర్తుకొచ్చింది. శశి మాధుర్ భర్త విష్ణు మాధుర్ ఇద్దరూ ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే కొడుకు కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు, కూతురికి పెళ్లి అత్తవారింట్లో ఉంటుంది. వీళ్ళిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంట్లో డబ్బు దండిగా ఉంటుంది, ఇద్దరూ ఒంటరిగా ఉంటున్నారన్న సంగతి ప్రీతికి తెలుసు. దాంతో ప్రీతి ఒకరోజు ఈ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్ళింది. ఆ వృద్ధ దంపతులు, ఏంటమ్మా ఇటు వచ్చామని అడిగితే, ఏం లేదంటే ఇంటర్వ్యూ ఉంటే వచ్చాను, హోటల్లో ఉందామంటే ఆడదాన్ని ఉంటే బాగుండదు, నాకు భయంగా ఉంది, అందుకే మీ ఇంట్లో ఉందామని వచ్చాను, మీకు ఏమైనా అభ్యంతరం అంటే, దాందే ఉందమ్మా, ఒంటరి దానివి, ఆడపిల్లవి, నువ్వు ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు, నీ పనులు అయిపోయేంత వరకు హ్యాపీగా ఇంట్లోనే ఉండు, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. దాంతో ప్రీతి ఆ ఇంట్లో ఉండి రెక్కి నిర్వహించింది. ఇంట్లో ఈ వృద్ధ దంపతులతో పాటు నర్సు ఖుష్బు ఉంటుంది. అంటే మొత్తం ముగ్గురు. వీళ్ళు ఆల్రెడీ వయసు పైబడిన వాళ్ళు, భార్య అనారోగ్యంతో మంచానుంది. ఇక్కడ నర్సా వయసు 21 సంవత్సరాలు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షన్ వస్తుంది, ఇంట్లో డబ్బు నగలు దండిగా ఉన్నాయి. రెక్కి అంతా నిర్వహించింది. ప్రీతి నర్సు ఖుష్బును కూడా తన మాటల్లో వేసుకుని తన వల్లో వేసుకుంది. ఆ తర్వాత బయటకు వచ్చి తన ప్రియుడు మనోజ్కి జరిగినదంతా మొత్తం రెక్కి నిర్వహించింది, అదంతా చెప్పింది. ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్లో భాగంగా జూన్ 21వ తారీఖు రాత్రి పల్సర్ బైక్ మీద ఇద్దరు వృద్ధ దంపతుల ఇంటికి వచ్చారు. ప్రీతి కాలింగ్ బెల్ కొట్టింది. నర్సు ఖుష్బు తలుపు తీసింది. అప్పుడు ప్రీతి ఖుష్బుతో, నా బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు, ఈరోజు రాత్రి ఇద్దరం ఇక్కడ ఉండి నెక్స్ట్ డే వెళ్ళిపోతాము అంటే, ఖుష్బు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి, కాకపోతే మరి పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అని ఖుష్బు ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్ళి, ఇలా ప్రీతి వచ్చింది, ప్రీతితో పాటు బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చారు, వాళ్ళిద్దరూ ఈ రాత్రికి ఉండి రేపొద్దున వెళ్ళిపోతారంట, ఏమైనా అభ్యంతరం ఉందా చెప్పండి అంటే, అభ్యంతరం ఏముందమ్మా, ప్రీతితో పాటు బాయ్ ఫ్రెండ్ ఇద్దరు హ్యాపీగా ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపొద్దున వెళ్ళిపోతా అంటున్నారు కదా, ఉండమని అని చెప్పడంతో ప్రీతి మనోజ్ ఇద్దరు ఇంట్లోకి అడుగుపెట్టారు. ముగ్గురు కలిసి హాల్లో టీవీ చూస్తున్నారు. టీవీలో ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ నడుస్తుంది. మనోజ్ ఖుష్బుతో, నాకు తలనొప్పిగా ఉంది, టీ పట్టుకొని వస్తావనంటే ఖుష్బు వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టుకొని వచ్చింది. ముగ్గురు టీ తాగుతూ టీవీ చూస్తున్నారు. ఇంతలో మనోజ్ టీవీ వాల్యూమ్ పెంచాడు. ఆ తర్వాత లేచి తనతో పాటే తెచ్చుకున్న పదునైన కత్తితో ఖుష్బు వెనకాలకి వెళ్ళి వెనక నుంచి దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఖుష్బు అరుపులు, కేకలు టీవీ వాల్యూమ్లో కలిసిపోయాయి. ఖుష్బుని హత్య చేసిన తర్వాత ఇద్దరు కలిసి బెడ్రూమ్లోకి వెళ్ళారు. బెడ్రూమ్లో నిద్రపోతున్న శశి మాధుర్ని, విష్ణు మాధుర్, ఈ వృద్ధ దంపతులు కూడా అదేవిధంగా దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత బీరువాలో ఉన్న నగలు అవన్నీ తీసుకున్నారు. బీరువాలో ఉన్న బట్టలు అవన్నీ చిందరవందరగా చేశారు. ఇంట్లో సామాను చిందరవందరగా పడేశారు. దారి దోపిడీ దొంగల పని అన్నట్టుగా పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి ఆ విధంగా సీన్ క్రియేట్ చేశారు. ఇక్కడ మనోజ్ ఆల్రెడీ ఒక క్రిమినల్, 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. జైల్లో క్రిమినల్తో సావాస దోషం చేశాడు. పోలీసుల్ని తప్పుదారి పట్టించడం కోసం తన వద్ద ఉన్న కండోమ్ ప్యాకెట్ని కత్తిరించి అందులో ఒక కండోమ్ తీసి ఖుష్బు పడుకునే బెడ్ కింద పెట్టాడు. ఆ తర్వాత మద్యం సీసా అదే గదిలో ఉంచాడు, పోలీసుల్ని తప్పుదారి పట్టించడం కోసం. వెళుతూ వెళుతూ విష్ణు మాధుర్ ఫోన్ని మనోజ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరూ గురుగ్రామ్ వెళ్ళి ఒక హోటల్లో దిగారు. హోటల్లో దిగిన తర్వాత మనోజ్ విష్ణు మాధుర్ ఫోన్ని 10 సెకండ్ల కోసం ఆన్ చేశాడు. ఆ తర్వాత స్విచ్ ఆన్లో పెట్టేశాడు. కానీ ఆ 10 సెకండ్లే పోలీసులకి లొకేషన్ ఎక్కడా అన్నది తెలిసిపోయింది. అదేవిధంగా పోలీసులు తప్పుదారి పట్టిద్దామని కండోమ్ని ఖుష్బు బెడ్ కింద పెట్టాడు. కానీ అదే కండోమ్ విష్ణుని, ప్రీతిని పట్టించింది. పోలీసులు ఆ తర్వాత ఈ కండోమ్ ప్యాకెట్ని ఖుష్బు బెడ్ కింద ఉన్న ఆ కండోమ్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. రిపోర్టులో ఆ కండోమ్ ప్యాకెట్ నుంచి ఒక కండోమ్ తీసి ఖుష్బు బెడ్ కింద ఉంచాడని రిపోర్ట్లో ఉంది. దాంతో ఇద్దరి మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. 2025వ సంవత్సరంలో ప్రీతి అప్రూవర్గా మారిపోయింది. ఎవరితోనైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేదో తన ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానని 2025 సంవత్సరంలో పోలీసులతో అంది. దాంతో ఇప్పుడు కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. మరి ప్రీతి అప్రూవర్గా మారిపోయింది. కోర్టు
మనోజ్కి ఎటువంటి శిక్ష విధిస్తారన్నది వేచి చూడాలి. ఎందుకంటే ముగ్గురిని హత్య చేశాడు, ట్రిపుల్ మర్డర్. ఇద్దరు వృద్ధ దంపతుల్ని, 21 సంవత్సరాలున్న ఖుష్బూని, ముగ్గురిని హత్య చేసిన కేసులో మనోజ్కి ఉరిశిక్ష పడుతుందా, జీవిత ఖైదు పడుతుందా, మరి అప్రూవర్గా మారిపోయినందుకు ప్రీతికి శిక్ష పడకుండా కోర్టు వదిలేస్తుందా, లేకపోతే ప్రీతికి కూడా శిక్ష విధిస్తుందా, విధిస్తే ఎటువంటి శిక్ష విధిస్తుందా అనేది వేచి చూద్దాం. మరి ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటి అన్నది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.